సో ఫ్రెండ్స్, ఇది మీ బ్యాండ్ 5. సో మనకి నెక్స్ట్ జనరేషన్ మీ బ్యాండ్ అని చెప్పుకోవచ్చు. సో రీసెంట్గానే షామీ అయితే దీన్ని ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో నేను ఇంచుమించుగా ఒక 6 to 7 days నుంచి దీన్ని అయితే కంప్లీట్గా టెస్ట్ చేస్తున్నాను. అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు, ఎందుకంటే అప్పటికే చాలామంది అన్బాక్సింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మనం రివ్యూ అయితే చూద్దాం కంప్లీట్గా ఈ బ్యాండ్లో ఉన్న మేజర్ ప్లస్ పాయింట్స్ ఏంటి అండ్ మేజర్ నెగిటివ్ పాయింట్స్ ఏంటి, ఈ రకంగా ఎవ్రీథింగ్ అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. సో నా అబ్జర్వేషన్లో నేనైతే ఒక 2-3 మేజర్ నెగిటివ్ పాయింట్స్ అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది. సో చాలా మందికి అవి డీల్ బ్రేకర్స్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో నేనైతే ప్రతి చిన్న పాయింట్ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. సో మీకైతే ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఒకవేళ ఈ బ్యాండ్ కొనాలి అన్న ఆలోచనలో ఉన్నట్లయితే తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. సో దట్ మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఈ బ్యాండ్ గురించి. సో మీరు ఈ బ్యాండ్ కొనుక్కోవచ్చా లేదా, అసలు మీకు ఈ బ్యాండ్ సూటబుల్ అవుతుందా లేదా అనేది కూడా ఇక్కడ మేజర్ థింగ్ అనమాట. సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మనకి ఫస్ట్ ఇందులో చూడగానే మేజర్ హైలైట్ అంటే డెఫినెట్గా డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. సో ఈసారి మనకి వీళ్ళు డిస్ప్లే కొంచెం బిగ్గర్ డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. మీ బ్యాండ్ 4తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇందులో మనకి 1.1 inch AMOLED డిస్ప్లే ఉంటుంది. సో ఇది మనకి 450 nits ఆఫ్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. డిస్ప్లే చూడడానికి అయితే ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. మీకు కలర్స్ చాలా వైబ్రెంట్గా కనిపిస్తున్నాయి. మీకు ఈవెన్ ఫాంట్స్ కూడా అయితే సఫిషియంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఫాంట్స్ కూడా అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఎల్డర్లీ పర్సన్ కానీ లేకపోతే కొంచెం ఐసైట్ ఉన్న వాళ్ళకి మేబీ కొంచెం ప్రాబ్లం అయితే ఉండొచ్చు, బ్యాండ్ సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి. బట్ స్టిల్ డెఫినెట్గా అయితే డిస్ప్లే పరంగా నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఇన్ఫాక్ట్ బ్రైట్ సన్లైట్లో కూడా మనకి డిస్ప్లే అయితే చాలా బాగా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు డిస్ప్లే విషయంలో మాత్రం. అండ్ దెన్ నెక్స్ట్ మనం ఇందులో ఉన్న ఫీచర్స్ గురించి అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ బ్యాండ్ ఇంటర్ఫేస్ అయితే మనకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. చాలా ఈజీగా అయితే డిజైన్ చేశారనమాట. సో మీకు హోమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు రైట్ కానీ లెఫ్ట్ కానీ స్వైప్ చేస్తే మీకు వెదర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ దెన్ మీరు అప్ కానీ డౌన్ కానీ స్వైప్ చేస్తే మీకు ఏదైతే మెనూ ఆప్షన్స్ ఉంటాయో మెనూ ఆప్షన్స్ అయితే వచ్చేస్తుంటాయి. అండ్ ఇక నెక్స్ట్ మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఏదైతే ఈ వర్కౌట్స్ ఉన్నాయో ఈ వర్కౌట్ మోడ్స్ అయితే ఈసారి వీళ్ళు ఇంక్రీజ్ చేశారనమాట. మీ బ్యాండ్ 4లో చూసుకున్నట్లయితే మనకి 7 వర్కౌట్ మోడ్స్ అయితే ఉంటాయి. బట్ ఈసారి వీళ్ళు 11 మోడ్స్ అయితే ఇచ్చారనమాట. ఒక 4 ఇంక్రీజ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు అవుట్డోర్ రన్నింగ్, ట్రెడ్మిల్, సైక్లింగ్, ఇండోర్ సైక్లింగ్, వాకింగ్, ఎలిప్టికల్ అండ్ రోయింగ్ మెషిన్, యోగా, స్కిప్పింగ్, పూల్ స్విమ్మింగ్ అండ్ ఫ్రీ స్టైల్ అనమాట. సో ఈ విధంగా మనకి 11 వర్కౌట్ మోడ్స్ అయితే ఉంటాయి. అఫ్కోర్స్ ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయి లేకపోతే ఎంతమంది యూజ్ చేసుకుంటారు అనేది సెకండరీ థింగ్. బట్ మనకు ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు, అదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ మీరు ఇక్కడ మోర్లో చూసుకున్నట్లయితే మీకు వాచ్కి సంబంధించిన సెట్టింగ్స్ మొత్తం అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. డిఎన్డి ఉంది, అలారం ఉంది. అండ్ మీరు ఇక్కడ నుంచి కెమెరా షట్టర్ కూడా అయితే అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. అదొక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో మీకు చాలా బాగా అయితే పనిచేస్తుంది అది కూడా. అండ్ మ్యూజిక్ కంట్రోల్ కూడా అయితే ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు అనమాట. సో మనకి లిమిటెడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు సాంగ్ పాస్ చేసుకోవచ్చు, ప్లే చేసుకోవచ్చు, నెక్స్ట్ సాంగ్కి వెళ్ళొచ్చు అండ్ ప్రీవియస్ సాంగ్ వెళ్ళొచ్చు అండ్ సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అంతవరకు అయితే మీకు ప్రొవైడ్ చేశారు. అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాప్ వాచ్ ఉంటుంది. కింద చూసుకున్నట్లయితే టైమర్ ఉంది అండ్ ఫైన్ డివైస్ ఫెసిలిటీ కూడా అయితే ఉందన్నమాట. సో మీరు దీని మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ అయితే రింగ్ అవుతుంది. సో అది బాగా అయితే యూజ్ అవుతుంది ఒకవేళ మీరు ఫోన్ ఎక్కడన్నా పెట్టి మర్చిపోయినట్లయితే. అండ్ దెన్ మీరు బ్యాండ్ సైలెంట్లో పెట్టాలంటే ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటే సైలెంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇక బ్యాండ్ డిస్ప్లేలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఇన్బిల్ట్గా వీళ్ళు 3 వాచ్ ఫేసెస్ అయితే ఇస్తూ ఉన్నారు వాచ్లో అయితే. సో మీరు వీటిలో నుంచి అయితే ఒకటి సెలెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. బట్ మీరు అప్లికేషన్ ఎంఐ ఫిట్ యాప్లోకి వెళ్ళినట్లయితే మీకు చాలా వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. సో మీకు కావాల్సిన వాచ్ ఫేస్ మీరు సెలెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా మనకి బాగానే ఉంటుంది. అండ్ మనకి చాలా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా అయితే ఉన్నాయి వాచ్ ఫేసెస్ గురించి, వాటిని కూడా అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి బ్రైట్నెస్ ఆప్షన్ అయితే ఉంది. సో మేజర్ నెగిటివ్ పాయింట్, ఫస్ట్ నెగిటివ్ పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి మాన్యువల్గానే బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఆటో బ్రైట్నెస్ ఫెసిలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదన్నమాట. అది నాకు నిజంగా మేజర్ డిసడ్వాంటేజ్ అయితే అనిపించింది. ఎందుకంటే మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ సినారియోస్లో అయితే మనం వెళ్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. కొన్నిసార్లు అవుట్డోర్కి వెళ్తూ ఉంటాం, కొన్నిసార్లు ఇంట్లో ఉంటాం. సో నైట్ నిద్రపోతూ ఉంటాం. ప్రతిసారి మనం డిస్ప్లేని మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలంటే చాలా తలనొప్పి పని అని చెప్పుకోవచ్చు. మోర్ ఓవర్ మనకి సెట్టింగ్స్ చూసుకోవచ్చు. ఫస్ట్ మనం సెట్టింగ్స్కి రావాలి, మోర్ మీద క్లిక్ చేయాలి. అండ్ దెన్ మనం మళ్ళీ
సెట్టింగ్స్కి అయితే రావాలి, తర్వాత బ్రైట్నెస్ క్లిక్ చేయాలి. సో ఇన్ని స్టెప్స్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది మాన్యువల్గా బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవాలంటే. లిటరల్లీ ఇది ఒక ప్రాబ్లం అని చెప్తాను. అట్లీస్ట్ వీళ్ళు ఆటో బ్రైట్నెస్ ఫెసిలిటీ ఇవ్వాల్సింది, సో దట్ మనకి ఈజీగా ఉండేది యూస్ చేసుకోవడానికి. ఇది నాకు అనిపించిన మేజర్ కాన్ అని చెప్తాను. రిమైనింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ వెదర్ ఇన్ఫో ఉంది, ఈవెంట్స్ ఉన్నాయి అండ్ బ్రీతింగ్ కూడా ఉంది. సో ఇదేంటంటే మీకు బ్రీత్ స్పీచింగ్ అయితే ఇవ్వగలరనమాట. సో మీ బ్రీత్ అనాలిసిస్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే ఇది మనకి టెస్ట్ చేయగలుగుతుంది. అండ్ ఇక స్ట్రెస్ మానిటర్ ఈసారి వీళ్ళు కొత్తగా అయితే ఈ ఫీచర్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఇదేం మనకు కొత్త ఫీచర్ అయితే ఏం కాదు. ఏదైతే మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని స్ట్రెస్ అయితే క్యాలిక్యులేట్ చేసి చెప్తుందన్నమాట. సో ఆఫ్ కోర్స్ బాగానే ఉంటుంది, కొంతవరకు యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఇది మనకి. అండ్ దెన్ మనకి కింద చూసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. పర్వాలేదు, బాగానే ఉంది నోటిఫికేషన్స్, మీరు చదువుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు చాలా చిన్నగా అయితే ఉన్నాయన్నమాట. సో ఒకవేళ ఐసైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది సో నోటిఫికేషన్స్ మీద. అండ్ ఇక్కడ మనకి హార్ట్ రేట్ సెన్సార్ అయితే హార్ట్ రేట్ ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. సో మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మీకు హార్ట్ రేట్ అయితే చూపిస్తుంది. సో హార్ట్ రేట్ మెజర్మెంట్ అయితే చాలా యాక్యురేట్ ఉందని చెప్పుకోవచ్చు. నేను టెస్ట్ చేశాను, నా దగ్గర ట్యాగ్ వెరు స్మార్ట్ వాచ్ ఉంది అండ్ అమేజ్ఫిట్ బిప్ఎస్ లైట్ కూడా అయితే ఉంది. సో ఇంచుమించుగా ఒకటే ఆప్షన్స్ అయితే ఒకటే మెజర్మెంట్ అయితే ఇస్తూ ఉన్నాయన్నమాట. బట్ నేను ఒక్క విషయం అయితే అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్స్, మీరు కనుక హార్ట్ రేట్ మానిటరింగ్ కంటిన్యూస్గా ఆన్లో పెట్టినట్లయితే మీకు రిజల్ట్ అనేది చాలా యాక్యురేట్గా చూపిస్తుంది. బట్ మీరు ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నట్లయితే మీకు కొంచెం రిజల్ట్లు అనేవి కొంచెం డిఫరెంట్గా అయితే వస్తున్నాయి అనమాట. సో అదొక ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను. సో మీరు కంటిన్యూస్గా హార్ట్ రేట్ ఆన్లో పెట్టినట్లయితే బ్యాటరీ లైఫ్ అయితే తగ్గిపోతుంది. సో చాలామంది ఏంటంటే కావాల్సినప్పుడు ఆన్ చేసుకొని తర్వాత ఆఫ్ చేస్తూ ఉంటారు. సో అలా చేసినప్పుడు మనకేంటంటే కొంచెం డిఫరెంట్ రీడింగ్ అయితే ఇస్తూ ఉన్నాయన్నమాట. మెజర్మెంట్లో కొంచెం తేడా అయితే గమనించవచ్చు మీరు. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది. అండ్ దెన్ మనకి ఇక్కడ ఇంకొక ఫీచర్ అయితే వీళ్ళు కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు. ఇదే మనకి PAI అనమాట, పర్సనల్ యాక్టివిటీ అసిస్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే మీరు డైలీ చేసే యాక్టివిటీస్ని బట్టి మీకు కొంత స్కోర్ అయితే ఇస్తూ ఉంటుంది. సో ఆ స్కోర్ ఏంటంటే మీ హెల్త్ ట్రాకింగ్ అనమాట. సో మీ హెల్త్ ఎంతవరకు బాగుంది, సో మీ హెల్త్కి మీరు ఎంత ఎక్సర్సైజెస్ కానీ ఎవ్రీథింగ్ ఎంత చేస్తున్నారు అనేది ఈ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది మనకి బాగానే హ్యాండ్ఫుల్గా అయితే యూజ్ అవుతుంది. సో మీరు మీ హెల్త్ని అయితే ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండొచ్చు అనమాట. అవుట్ ఆఫ్ 100 మీ స్కోర్ ఎంత వస్తుంది అని ఇక్కడైతే చూపిస్తూ ఉంటున్నది. నేను ఎలాంటి ఎక్సర్సైజెస్ కానీ ఏమి చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ స్కోర్ 0 అయితే చూపిస్తూ ఉంది. స్టేటస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ స్టేటస్ అయితే చూపిస్తూ ఉంటుంది. మీరు ఎంత దూరం నడిచారు, లేకపోతే క్యాలరీస్ ఎన్ని బర్న్ చేశారు, ఎవ్రీథింగ్ అయితే మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో మ్యాక్సిమం ఏంటంటే స్టెప్ కౌంట్స్ చాలా యాక్యురేట్గా చూపిస్తుంది. సో నేను చాలా అప్లికేషన్స్లో కూడా చెక్ చేశాను, గూగుల్ ఫిట్తో కూడా అయితే కంపేర్ చేసి చూశాను. స్టెప్ కౌంట్ మాత్రం ఎక్సలెంట్గా మనకి యాక్యురేట్గా అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట రిజల్ట్. అది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ ఫ్రెండ్స్ మనకి స్లీప్ ట్రాకింగ్ ఫెసిలిటీ కూడా అయితే వీళ్ళు ఈ బ్యాండ్లో ఇంప్లిమెంట్ చేశారు. మనకి MI బ్యాండ్ 4లో కూడా ఉంది, బట్ స్టిల్ ఈ బ్యాండ్లో అయితే మీకు కొంచెం అడ్వాన్స్డ్ స్లీప్ మెజర్మెంట్ అయితే ఉంటుందన్నమాట. మనకి డీప్ స్లీప్ క్యాలిక్యులేట్ చేస్తుంది, లైట్ స్లీప్ క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ ఈసారి వీళ్ళు REM స్లీప్ కూడా అయితే ఎనేబుల్ చేశారు. సో REM అంటే మనకి రిపిటేటబుల్ ఐ మూవ్మెంట్ అనమాట. సో అది కూడా మనకి క్యాలిక్యులేట్ అయితే చేయగలదు స్లీప్ ట్రాకింగ్ చేసేటప్పుడు. అండ్ మీరు డే టైంలో ఏదైనా చిన్న స్మాల్ నాప్స్ వేసినా కానీ అది కూడా అయితే మీకు క్యాలిక్యులేట్ చేస్తుంది. సో చాలా పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో మీ ఆ స్లీప్ కంప్లీట్గా మెజర్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. సో మీ స్లీప్ యాక్టివిటీని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. చాలా హ్యాండీగా అయితే యూజ్ అవుతుంది. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ అంటే ఈసారి మనకి MI బ్యాండ్ 5లో ఈ ఛార్జింగ్ డాక్ అని చెప్పుకోవచ్చు. సో ఈసారి వీళ్ళు సపరేట్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ డాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీన్ని యూస్ చేసి మీరు ఈజీగా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు మీ బ్యాండ్ 4లో చూసుకున్నట్లయితే మనకి ఈ పిల్ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రతిసారి రిమూవ్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వచ్చేది. దీనివల్ల మనకి ఏంటంటే ఈ స్ట్రాప్స్ అనేవి ఈజీగా లూజ్ అయిపోయాయి అనమాట కొద్ది రోజులకి. అండ్ అలా ప్రతిసారి రిమూవ్ చేసి ఛార్జింగ్ పెట్టడం కూడా చాలా కష్టంగా అయితే అనిపిస్తూ ఉండేది. సో చాలా మందికి అది బిగ్గెస్ట్ డీల్ బ్రేకర్ అయితే అయ్యిందనమాట MI బ్యాండ్ 4లో. సో వీళ్ళు ఈసారి దాన్ని అయితే చేంజ్ చేసి ఈ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ డాక్ అయితే తీసుకొచ్చారు. సో మీరు సింపుల్గా దీన్ని ఇలా దగ్గరికి తీసుకెళ్తే సరిపోతుంది, అతుక్కుపోతుంది అనమాట. సో సింపుల్గా మీరైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. చాలా హ్యాండీగా ఉంటుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫీచరు. అండ్ ఇక నెక్స్ట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే దీనిలో బ్యాటరీ లైఫ్ అని చెప్పుకోవచ్చు. సో నేను దీన్ని ఒక 6 to 7 డేస్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో నేను 100% ఛార్జింగ్ పెట్టి యూస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీకు 41% ఛార్జింగ్ అయితే ఉంది రైట్ నౌ మనకి. అంటే నేను కంప్లీట్గా నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టాను, కంటిన్యూస్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఆన్లో పెట్టాను, అండ్ స్లీప్ ట్రాకింగ్ కూడా అయితే ఆన్లో పెట్టడం జరిగింది. సో ఎవ్రీథింగ్ నేను ఆన్లో అయితే పెట్టాను. సో నాకు 6 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 41% బ్యాటరీ లైఫ్ అయితే చూపిస్తుంది. నాకు తెలిసి మోర్ ఓవర్ ఇంకొక
4 డేస్ అయితే ఈజీగా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందన్నమాట. సో ఇంచుమించుగా చూసుకున్నట్లయితే ఒక 8 to 9 డేస్ కానీ 10 డేస్ మీరు ఈజీగా బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ మీరు ఆన్లో పెట్టుకున్నట్లయితే. లేదు మీరు కంటిన్యూస్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఆఫ్ చేశారు, స్లీప్ ట్రాకింగ్ ఆఫ్ చేశారు, నోటిఫికేషన్స్ కూడా మీరు ఆఫ్ చేసినట్లయితే ఈజీగా మీకు ఒక 15 డేస్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందన్నమాట. సో డ్యామ్ షూర్గా చెప్తాను అది మాత్రం నేను. సో ఫ్రెండ్స్, ఇంకొక మేజర్ డిసడ్వాంటేజ్ అంటే మీకు ఇందులో కాల్స్ అయితే నోటిఫై అయితే చేస్తూ ఉంటుంది. సో మీకు కాల్ నోటిఫికేషన్స్ అయితే దీనిలో క్లియర్గా చూపిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కాల్ నోటిఫికేషన్స్ అయితే మనకి క్లియర్గా చూపిస్తూ ఉంది. బట్ మీరైతే కాల్ని డిస్కనెక్ట్ చేయలేరు, కేవలం మ్యూట్లో అయితే పెట్టగలరు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మ్యూట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని మీద క్లిక్ చేస్తే మనకి కాల్ అనేది మ్యూట్ అయిపోతుంది, బట్ మీరు కాల్ అనేది డిస్కనెక్ట్ చేయలేరు అనమాట. సో ఇది కూడా ఒక మేజర్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు. మనకి మ్యూట్తో పాటు డిస్కనెక్ట్ ఆప్షన్ కూడా అయితే ప్రొవైడ్ చేయాలి. సో ఎందుకంటే డిస్కనెక్ట్ ఆప్షన్ ఉన్నట్లయితే మనం ఏదైనా బిజీ సిచ్యువేషన్స్లో ఉన్నాం, లేకపోతే కాల్ లిఫ్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఈజీగా కాల్ అయితే డిస్కనెక్ట్ చేయడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. బట్ అలాంటి ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అండ్ దెన్ ఇందులో మనకి బిల్ట్ ఇన్ జీపీఎస్ సపోర్ట్ అయితే లేదు ఫ్రెండ్స్. సో మనకి జీపీఎస్ అయితే వర్క్ అవుతుంది. అది ఎలా వర్క్ అవుతుంది అంటే మనకి బ్లూటూత్ ద్వారా ఫోన్ జీపీఎస్ ని ఇది యూస్ చేసుకుంటుంది అనమాట. బిగ్గెస్ట్ డీల్ బ్రేకర్ అయితే అవుతుంది చాలా మందికి, ముఖ్యంగా అవుట్డోర్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి బిల్ట్ ఇన్ జీపీఎస్ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇందులో ఆ ఫీచర్ లేదు కాబట్టి మీరు యూస్ చేసుకోవాలంటే ప్రతిసారి మీ ఫోన్ అనేది మీతో పాటు ఉండాలి. ఒకవేళ మీ ఫోన్ మీతో పాటు లేకపోతే మీరు జీపీఎస్ అయితే యూస్ చేసుకోలేరు. అండ్ దీంతో పాటు మనకి ఈసారి ఈ స్ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో చూడొచ్చు మీరు, కొంచెం హార్డ్గా అయితే అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్తాను, అందరికీ అలా అనిపించకపోవచ్చు. ఇవి కొంచెం హార్డ్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా అంత గొప్పగా అయితే నాకు అనిపించట్లేదు. మీరు నైట్ టైం పెట్టుకొని పడుకున్నప్పుడు కూడా మీకు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే వచ్చే పాసిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. మనకి చైనా వేరియంట్లో ఎన్ఎఫ్సి సపోర్ట్ అయితే ఉంటుంది, బట్ గ్లోబల్ వేరియంట్లో వీళ్ళు ఎన్ఎఫ్సి సపోర్ట్ అయితే రిమూవ్ చేశారనమాట. సో అదొక బ్యాడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎన్ఎఫ్సి ఇవ్వాల్సింది, ఎందుకంటే మనకి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎన్ఎఫ్సి ఉన్నట్లయితే కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేయడానికి బాగా యూస్ఫుల్గా అయితే ఉండేది. అండ్ మోర్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు ఎన్ఎఫ్సి పేమెంట్స్ అనేవి బాగా డ్రాస్టిక్గా అయితే ఇంక్రీజ్ అయినాయి అనమాట. సో మనకి రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే సో వీళ్ళు ఎన్ఎఫ్సి ఇచ్చుంటే మనం పెట్టే డబ్బులకి 100% వాల్యూ ఫర్ మనీ డీల్ అయితే అయి ఉండేది. అది గైస్ ఎంఐ బ్యాండ్ 5 గురించి నా అబ్జర్వేషన్స్ అయితే. సో ఐ హోప్ నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. సో నా ఒపీనియన్ ప్రకారం స్టిల్ ఇప్పటికీ కూడా 2500కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాండ్ అయితే అవుతుంది. బట్ ఆఫ్ కోర్స్ కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి. మనకి ఆటో బ్రైట్నెస్ ఫెసిలిటీ లేదు, మనకి బిల్ట్ ఇన్ జీపీఎస్ సపోర్ట్ లేదు. మనకి వేరే వాచెస్లో ఈ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మనకి డైరెక్ట్గా మనకి వాచెసే వచ్చేస్తున్నాయి. 2999 రూపాయలకి మనకి రియల్మీ వాచ్ అయితే వచ్చేస్తుంది. అండ్ మనకి అమేజ్ ఫిట్ బిప్ఎస్ లైట్ కూడా అయితే ఉంది. రేపు సేల్స్లో ఇవన్నీ మనకి 3000 రూపాయలకి అయితే వచ్చేస్తాయి. సో అవన్నీ మీకు దీనికన్నా కొంచెం బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా బ్యాండ్స్, యాజ్ ఫార్ యాజ్ బ్యాండ్స్ కన్సర్న్, డెఫినెట్గా ఇది మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తాను. సో ఒకవేళ మీకు నేను చెప్పిన కాన్స్ అనేవి ఎఫెక్ట్ కొట్టవు అని అనుకున్నట్లయితే మీరు హ్యాపీగా దీన్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈజ్ రాజేష్.